ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు కాసుల వర్షం కురిపించే ఆక్వా రంగం ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దేశంలోని అత్యధికంగా రొయ్యల ఎగుమతులు చేసే పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతులకు ఇప్పుడు సిండికేట్ గ్రహణం పట్టుకుంది. ఒక పక్క అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన యాంటీ డంపింగ్ సెస్ తగ్గినప్పటికీ ఆ లాభం రైతులకు చేరకుండా మధ్యలోనే ప్లాంట్ల యజమానులు నొక్కేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటు ఫీడ్ కంపెనీలు టన్నుకు 10,000 వరకు ధరలు పెంచుతూ రైతులను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. ఈ దోపిడీకి వ్యతిరేకంగా పాలకొల్లు, భీమవరం, వీరవాసరంలో ఆక్వా రైతులు రోడ్డెక్కారు. వేలాది మందితో మహా సదస్సులు నిర్వహిస్తూ అవసరమైతే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నారు. అసలు ఆక్వా రంగంలో ఏం జరుగుతోంది? ఫీడ్ కంపెనీలు, ప్రాసెసింగ్ ప్లాంట్లు ఎలా మాఫియాగా మారాయన్నది చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగానికి అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు ఉంది. ముఖ్యంగా అమెరికా మార్కెట్ పైనే మన రొయ్యల ఎగుమతులు ఆధారపడి ఉన్నాయి. ఇటీవల ట్రంప్ సర్కార్ విధించిన ప్రత్యేక సెస్ తగ్గడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారని అంతా భావించారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఇది సీన్ రివర్స్ అయింది. అంతర్జాతీయంగా వెసులుబాటు దొరికినా ఇక్కడి లోకల్ ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు మాత్రం సిండికేట్ గా మారిపోయారు. రొయ్యలకు డిమాండ్ ఉన్నప్పటికీ కృత్రిమ కొరతను సృష్టిస్తూ 100 కౌంట్ రొయ్యల ధరపై ఏకంగా ₹50 వరకు కోత పెట్టేశారు. దీంతో పెట్టిన పెట్టుబడి రాక విలవెల్లాడుతున్నారు ఆక్వా రైతులు. ఈ రోజు పెరిగిన మేతల ధరల కారణంగా ప్రతి రైతు ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్నాడు అనేది వాస్తవం అండి. అయినప్పటికీ కూడా కొంచెం సానుకూలత ఉండాలని చెప్పి ఇక్కడ ఈ రోజు జరిగిన మీటింగ్ లో, కమిటీ మీటింగ్ లో ఎంపడా అధ్యక్షుల ద్వారా ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘ అధ్యక్షుల ద్వారా ఒక సానుకూల నిర్ణయానికి వచ్చామండి. ఇక్కడ రైతు అనేది ఇబ్బంది పడదాం అనేది వాస్తవం అండి. ఎవరు ప్రతి ఒక్క రైతుకి బ్రేక్ ఈవెన్ అవ్వక గత కొంతకాలంగా ఎప్పుడు బ్రేక్ ఈవెన్ అవుతుంది అని రైతులు అయితే ఖచ్చితంగా ఎదురు చూస్తున్నారండి. రైతుల బాధ అనేది ఖచ్చితంగా రొయ్యల్లో వాస్తవమైనది. కాకపోతే పెరిగిన రేట్లని సానుకూలంగా రైతులని దృష్టిలో పెట్టుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా కమిటీ సభ్యులకి, ఎంపడా అధ్యక్షులకి విన్నపించుకుని ఇక్కడ ఈ రోజు మీటింగ్ వినిపించుకోవడం జరిగిందండి. ఈ మీటింగ్ లో రొయ్యలను కొనుగోలు చేసే ప్లాంట్ల యజమానులే రొయ్యల మేతను తయారు చేసే ఫీడ్ ఫ్యాక్టరీలను కూడా నడుపుతున్నారు. ఇక్కడే వీరి డబుల్ గేమ్ మొదలైంది. ఒకవైపు రొయ్యల కొనుగోలు ధరలను తగ్గిస్తూ మరోవైపు మేత ధరలను కేజీకి ₹12 అంటే టన్నుకు 8,000 నుంచి ₹10,000 వరకు పెంచేశారు. ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి మేత ధరలను పెంచనివ్వకుండా అడ్డుకుంటే కంపెనీలు కొత్త ఎత్తుగడ వేశాయి. ఫీడ్ ధరలు పెంచకుండా రొయ్యల కొనుగోలు రేట్లు తగ్గించి రైతును నిలువున ముంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ దారుణ దోపిడీపై పాలకొల్లు వై జంక్షన్ దగ్గర రైతులు నడి రోడ్డుపై రొయ్యలు పారబోసి మానవహారంగా ఏర్పడి నిరసన తెలపడం ఆక్వా రంగానికి పట్టిన దుస్థితికి అద్దం పడుతోంది. ఏదైతే ఈ ఆక్వా రంగానికి సంబంధించి రొయ్యల రైతులకు సంబంధించినటువంటి ఫీడ్ విషయంలో ఎవరైతే ఆ ఫ్యాక్టరీ ఉన్నాయో వాళ్ళకి రైతులకి మధ్య మొన్న మీటింగ్ జరిగింది విజయవాడలో. ఆ రోజు ఆ రేట్లు పెంచడం అనే విషయంలో ఒక కంక్లూజన్కి రానందున మరి రైతులందరూ కూడా ఎల్లిన రైతు సంఘం నాయకులు అలాగే మిగతా రైతులతో కూడా మాట్లాడుకుని మీరు ఒక నిర్ణయం చెప్పండి అన్న సందర్భంలో ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది. రైతులందరూ అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాలతో పాటు ఖచ్చితంగా ఏదైతే అక్కడ వెళ్ళి నాయకత్వం వహించి రైతుల తరఫున మాట్లాడొచ్చారో ఆ రైతు ప్రతినిధులందరికీ ఇక్కడికి వచ్చిన రైతులందరూ వాళ్ళ అభిప్రాయాలు చెబుతూ వాళ్ళకి నిర్ణయం తీసుకుంటానికి అవకాశం ఇచ్చారు. దాని ప్రకారం మళ్ళా ప్రభుత్వం వారి దృష్టికి ఇక్కడ తీసుకున్న నిర్ణయాన్ని, ఇక్కడ రైతుల యొక్క ఆలోచనల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తాం. వాటితో పాటు రైతులు కూడా అన్నిటికంటే ఇంపార్టెంట్ సబ్జెక్టు రొయ్యల్లో ఏదైతే ప్రాసెసింగ్, ఎక్స్పోర్టింగ్ విధానంలో జరుగుతా ఉన్న ఇబ్బందులు చాలా ఉన్నాయి. వాటిని కూడా కలిపి మాట్లాడమని చెప్పడం కూడా జరిగింది. ఇదే విషయాన్ని మొన్న మేము మంత్రి గారికి చెప్పినప్పుడు ప్రతి నెల ఖచ్చితంగా ఈ రంగానికి సంబంధించి అన్ని సబ్జెక్టుల మీద ఒక కమిటీని కూర్చోబెట్టి నిర్ణయాలు తీసుకుని ఎంతో ప్రాధాన్యత కలిగి ఆక్వా రంగాన్ని రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా చేస్తామని మంత్రి గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. రొయ్యలు అనేవాడికి అది ఎక్స్పోర్ట్కి సంబంధించిన అంశం. అనేక దేశాల్లో అక్కడున్న విధానాలు, ఆ పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటున్నాయి. కాబట్టి ఆ విషయంలో మేము అంత లోతుగా మేము వెళ్ళటానికి అవకాశం కనపట్టలేదు. ఇప్పటిదాకా ఇంత సీరియస్ గా డిస్కషన్ జరగలేదు. ఏదో క్యాజువల్ గా ఇబ్బంది వచ్చినట్టు వస్తున్నారు, లేకపోతే రావటం లేదు. కాబట్టి ప్రతి సబ్జెక్ట్ లో
అప్ అండ్ డౌన్స్ లేకుండా ట్రేడింగ్ లో కానీ ఎక్స్పోర్ట్ చేసే విధానంలో లేకపోతే రైతుల దగ్గర నుంచి ఈ కొనుగోలులో రోజు రోజుకి మార్పులు చేసుకొచ్చి రైతులు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఇదివరకట్లా అయితే పరిస్థితి లేదు. దయచేసి ప్రభుత్వానికి కానీ అలాగే ఏదైతే ఆ నడుపుతున్న ఇతర సంఘాలకు కానీ నేను చెప్పేది ఏంటంటే రైతులు కూడా ఎడ్యుకేట్ అయ్యారు. వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ కల్చర్ నిలబడాలంటే, రైతు సస్టైన్ అవ్వాలంటే మీ విధానంలో కూడా మార్పు రావాలి. అలాగే రైతులు నేను కోరేది ఏంటంటే మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలి. ఆ పరిస్థితులకు సరిపడిగా మనం రైతులు తయారవ్వాలి. అప్పుడే మనం ఈ ఇబ్బందుల నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా ఈ రోజు జరిగిన సమావేశం ఖచ్చితంగా ఆక్వా రంగానికి ఒక బెంచ్ మార్క్ అయ్యే పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తుందనడానికి ఈ రైతుల అటు ప్రభుత్వ హామీలు కూడా కాగితాలకే పరిమితమయ్యాయి. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఆక్వా జోన్లతో సంబంధం లేకుండా ప్రతి ఎకరానికి రూపాయిన్నరకే సబ్సిడీ విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ నేడు అధికారులు అప్సడా సర్టిఫికెట్లు ఉంటేనే సబ్సిడీ ఇస్తామని రూల్స్ పెడుతున్నారు. తీరా ఆ సర్టిఫికెట్ల కోసం వెళ్తే అక్కడ అధికారులు నెలల తరబడి తిప్పుకుంటూ జాప్యం చేస్తున్నారు. అటు అప్సడా కానీ ఇటు ఎంపాడా అధికారులు కానీ ఈ సిండికేట్ దోపిడీని అరికట్టడంలో ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలున్నాయి. మా దక్షిణ కోస్తా ప్రతినిధులుగా మేము ఈరోజు మా అభిప్రాయంగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్సడా ప్రతినిధుల ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే, ఫీడ్ ధరలకు సంబంధించి మేము పెంచకపోతే మా ఫీడ్ కంపెనీలు రన్ చేయలేము అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే రైతులుగా ప్రస్తుతం ఫీడ్ ధరలు పెంచినా అలాగనే మెటీరియల్ ధరలు పెంచకపోయినా ప్రస్తుతం రైతులు కూడా సాగు చేయలేరు అనేటువంటి విషయం తెలియజేశాం. ఫీడ్ ధరలు రూపాయో 2 రూపాయలు పెంచితే ఏదైతే నెల రోజుల క్రితం ఏ విధంగా 100 కౌంటు వెనామీ 270 రూపాయలు ఉందో ఆ విధంగా పెంచి మెటీరియల్ ధరలు పెంచి ఫీడ్ ధరలు పెంచాలని చెప్పేసి మేము అప్సడా కమిటీ సభ్యులకు తెలియజేశాం. వారు ప్రభుత్వానికి తెలియజేసి ఫీడ్ కంపెనీలు ఫీడ్ ధరలు పెంచేటప్పుడే మెటీరియల్ ధరలు కూడా పెంచి రొయ్యల రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా జిల్లాల ప్రతినిధిగా మేము తెలియజేస్తా ఉన్నాం. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు వీరవాసరంలో జరిగిన రాష్ట్ర స్థాయి మహా సదస్సులో 4000 మంది ఆక్వా రైతులు ఏకమయ్యారు. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో పలు కీలక తీర్మానాలు చేశారు. మోసాలకు పాల్పడుతున్న 2 ఫీడ్ ప్లాంట్లు, 2 ప్రాసెసింగ్ ప్లాంట్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు జూమ్ మీటింగ్ ద్వారా రైతులతో మాట్లాడి కంపెనీలతో భేటీ ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం ఈ సిండికేట్ వ్యవస్థను ప్రక్షాళన చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా క్రాప్ హాలిడే ప్రకటిస్తామని రైతులు అల్టిమేటం జారీ చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు జోక్యం చేసుకుని తమను అప్పుల ఊబి నుండి కాపాడాలని అన్నదాతలు కోరుతున్నారు. రైతులు అందరితోనూ మనం అందరం కూడా మాట్లాడించి వారందరి అభిప్రాయం తీసుకున్నాం. అందరూ కూడా ఏదైతే ఆ రోజున రాష్ట్ర రైతాంగం తరపున అప్సరా డైరెక్టర్లు ఎవరైతే వీరందరూ కూడా మరి ఆ రోజు ఏదైతే ఆ రేటు ఒక డిసిషన్ తీసుకుని ఏదైతే ఆ ప్రభుత్వానికి చెప్పారో మరి దాని మీద స్టిక్ అయి ఉండండి. కానీ రైతాంగం తరపున మీకు భరోసా ఇస్తున్నాం. మా రైతులు కూడా మీకు కొంతమంది వస్తారు, మీకు కూడా తప్పకుండా అక్కడ కనుక ప్రభుత్వంతో కానీ వాళ్ళతో కానీ ఏదో చర్చలు జరిపినప్పుడు ఏదన్నా చిన్న వెసులుబాటు కనుక ఏదన్నా ఉంటే అది మీకు అధికారిస్తున్నాం అని చెప్పి అందరూ కూడా తీర్మానం చేశారు. తప్పకుండా రేపు ఏదైతే అక్కడ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, అలాగే కమిషనర్ గారు, అలాగే ఏదైతే ఫీడ్ ప్లాంట్ అసోసియేషన్స్ సభ్యులు మరి రైతులు అప్సరా డైరెక్టర్లు కూడా రేపు మీట్ అయ్యి అక్కడ దీని మీద తుది కంక్లూజన్ ఇచ్చుకుని అందరికీ ఆమోదయోగ్యం అయ్యే విధంగా మేము కూడా వాళ్ళకి సహకరించి చేస్తామని చెప్పి అందరూ కూడా రైతాంగం, రాష్ట్ర రైతాంగం ఒప్పుకుంది. తప్పకుండా ఆ రకంగా ఎదరికెళ్ళి అలాగే ఇంకో కండిషన్ కూడా పెట్టారు. ఏదైతే ఈ రోజు ప్రాసెసింగ్ ప్లాంట్లు వల్ల ఏదైతే మన రేట్ల దగ్గర ఇబ్బంది పడుతున్నామో అది అచ్చెన్నాయుడు గారి దృష్టి తీసుకెళ్లి తొందరలో ప్రాసెసింగ్ ప్లాంట్లు ప్రత్యేకంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దాని విషయం కూడా దీని మీద చర్చించాలని చెప్పి దాని మీద ఫీడ్ రేట్ల గురించి మాట్లాడమని చెప్పారు. తప్పకుండా ఆ విషయం చెప్పి ఈ ఫీడ్ మీట్ కూడా ఒక నిర్ణయం చేసి ఒక విధంగా అందరికి ఆమోదయోగ్యంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. కానీ వాళ్ళకి మనకి సయోధ్యగా ఏదైనా 1 రూపాయి 1/2 రూపాయి తేడా ఉంటే ఆ గ్యాప్ ఫిల్గా వాళ్ళకి అప్పచెప్పాం. బుధస్కంధాల మీద వాళ్ళు రేపొద్దున్న అక్కడ కూర్చుని నాయకులు కానీ వారు కానీ అది నిర్ణయం చేస్తారు. వారు చేసిన నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం.
ప్రస్తుతం మార్కెట్లో రొయ్యల ధరలు పూర్తిగా పడిపోయి తాము తీవ్ర నష్టాల్లో ఉన్నామని, ఇలాంటి సమయంలో మేత ధరలు పెంచితే ఆక్వా రంగం కుప్పకూలుతోందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. మొదట రొయ్యల కొనుగోలు ధరలను పెంచాలని, ఆ తర్వాతే ఫీడ్ ధరల పెంపుపై ఆలోచించాలని ఆక్వా సంఘ నాయకులు ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మధ్య మార్గంగా కేజీకి 6 రూపాయల చొప్పున మాత్రమే ధరలు పెంచుకునే వెసులుబాటును ఇవ్వాలని ఆక్వా సంఘ నేతలు తమ దృష్టికి తెచ్చారని అప్సడా డైరెక్టర్ సత్యనారాయణరాజు వెల్లడించారు. ఉన్న సంక్షోభంలో ఉన్న రైతాంగం మీద ఫీడ్ ధరలు పెరిగినాయని చెప్పేసి రైతులు ఆవేదన జరిగిన పరిణామాల్లో భాగంగా ఈ 20 రోజుల నుంచి ప్రభుత్వానికి, రైతులకి, అలాగే ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ కి మధ్యన జరిగే ఇష్యూలో మంత్రి గారి సమక్షంలో జరిగిన అప్సడా మీటింగ్ లో రైతు సోదరులందరినీ కూడా, ఒక అసోసియేషన్ మెంబర్స్ అందరినీ కూడా ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రస్తుత టెంపరీ క్రైసిస్ లో ఉన్న పరిస్థితుల్లో ఎంతో కొంత వాళ్ళకి సహకారం అందిందామని చెప్పేసి ప్రభుత్వం అనుకుని మా అప్సడా డైరెక్టర్లని రైతు సోదరులందరితోటి, అసోసియేషన్స్ అందరితోటి సమావేశమయ్యి ఎంతో కొంత ఫ్లెక్సిబుల్ గా రేటు కొంచెం పెంచే విధంగా మాట్లాడమని చెప్పేసి కూర్చోబెట్టి కన్విన్స్ చేసి మాట్లాడమని చెప్పేసి మాకు బాధ్యతలను అప్పగించారు. అందువల్ల అచ్చెన్నాయుడు గారి ఆదేశాల మేరకు మేము వచ్చి ఇక్కడ రైతు సోదరులందరితోటి మాట్లాడి ఒక కంక్లూజన్కి వచ్చాము. అలాగే మేము ఆ రోజున 6 రూపాయలు పెంచుదాం అన్నదానికి మేము అక్కడ ఈ రైతు సంఘాలన్నీ కూడా యాక్సెప్ట్ చేసిన యునానిమస్ గా మా మాటను గౌరవించినవి. వాళ్ళందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రేపొద్దున ఫైనల్ కంక్లూజన్ అనేది అక్కడ కమిషనరేట్ లో, ఫిషరీస్ కమిషనరేట్ లో ఈ ధరల పెంపు అంశంపై తర్వాతి చర్యలపై మంత్రి అచ్చెన్నాయుడు అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా చర్చిస్తామని అంటున్నారు అప్సడా డైరెక్టర్. మరోవైపు రొయ్యల కొనుగోలు ధరలను ఇష్టానుసారంగా తగ్గిస్తూ సిండికేట్ గా మారుతున్న ఆక్వా ప్లాంట్ల యజమానుల తీర్పై కూడా ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కకుండా చేస్తున్న ప్లాంట్ల యజమానులపై తగిన చర్యలు తీసుకునేలా మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా చర్చలు జరుపుతామని రాష్ట్ర ఆక్వా సంఘ అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు అంటున్నారు. పెంచిన మేత ధరలను తగ్గించేలా మంత్రి ఆధ్వర్యంలో ఫీడ్ కంపెనీలతో మరోసారి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని ఆక్వా సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు.